హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పార్నంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెంట్ లైఫ్ కోచ్. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ వీడియో వల్ల చాలా మార్పులు జరగవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యో నాకు ఈ వీడియో 2 రోజుల క్రితం వచ్చింది గురించి, ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చింటే వేరేలాగా ఉంది, ఇప్పుడైతే వచ్చింది కదా చూసుకో. అర్థమైందా? బాగా ఫన్నీగా ఉంటాయి గురించి. సబ్జెక్టే చెప్తాను కదా, సరే ఎక్కువ లెంత్ అవుతుంది. నీ గురించి నా గురించి చెప్పకపోతే నీ గురించి చెప్పన్నా, నా ఛానల్లో నా గురించి చెప్పకపోతే నీ గురించి అంటే చెప్తా బాబు. పెట్టుకుంది నా గురించి చెప్పుకోవడానికి. సబ్జెక్ట్ చెప్పినా సార్ గంటల తర్వాత మాకే టైంలో మస్తు మంది చెప్తారులే. మస్తు మంది చెప్పుడు వేరు, బాబా పార్నంగం చెప్పుడు వేరు. మస్తు మంది చెప్తారు న్యూమరాలజీ, కానీ అది బుక్కిష్ నాలెడ్జ్. దిస్ ఇస్ ద రియాలిటీ. ఇప్పుడు 2024లో ఎట్లుంటుంది, ఇక మొత్తం యూట్యూబ్ అంతా ఎత్తుంటారు, రాసులు ఫలాలు ఇది అది. ఏమన్నా మారిందా చెప్పు భయ్యా, ఓ భయ్యా, ఓ నీకే మారింది ఏమన్నా జీవితం? వీళ్ళేమో అప్లోడ్ చేస్తూనే ఉంటారు వీడియోలు రేటింగ్ కోసం. తులారాశి అంటే తులారాశి 10 సంవత్సరాలు చూస్తారు, ఇట్టనే ఉంది. ఈసారికి కుంభరాశి ఏం నాట్యం జరుగుతుంది. మకర రాశి గురించి మొన్ననే వెళ్ళిపోయింది. మీనరాశికి ఇప్పుడే వచ్చింది కదా, ఇట్లుంటుంది కదా పరిస్థితి. కానీ అవన్నీ కాదు నాన్న, మన జీవితంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఉంటారు. అంటే నవగ్రహాలు ఏవైతున్నాయో 2 ట్రిలియన్ 2 ట్రిలియన్ల గ్రహాలు ఉన్నాయి విశ్వంలో. తర్వాత ఇంకోటి నవగ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. ఏది మనకు సూర్యుడు, చంద్రుడు, గురువు, తర్వాత రాహు, బుధుడు, తర్వాత కేతువు, శని మరియు కుజుడు. ఇట్లా ఇవన్నీ 9 గ్రహాలు. 9 గ్రహాలలో ఇప్పుడు మనకి ఏంటంటే 2024 అనేది ఎవరు పరిపాలిస్తున్నారు? చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. 2024 ఎవరు పరిపాలిస్తున్నారు, ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అది తెలుసుకుందాం. మీ చిన్నపిల్లగారిని అడిగినా చెప్పొచ్చు. ఈ న్యూమరాలజీ అనేది వెరీ సింపుల్. న్యూమరాలజీ అనేది ఎందుకంటే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. ఈ న్యూమరాలజీ మేము ప్రతి నెల ఒక దాదాపుగా 5-6 గంటలు డైరెక్ట్ న్యూమరాలజీ కోర్స్ ఇస్తున్నాం. కంప్లీట్ ప్రొఫెషన్ కోర్సు చాలా ఈజీగా నేర్చుకొని మీరు పెట్టుబడి పెట్టాలంతే. 1,60,000 పెట్టుబడి పెడితే ఇండియా భారత్ వాళ్ళకి లక్షలు పెట్టు, కోట్లు కొట్టు, అంతే, కొలగొట్టు, అంతే. అట్లా నేర్పించేస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కర్ణాటకలో మా శిష్యులు నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నారట, రోజు 30-40 వేలు సంపాదిస్తున్నారట. కొందరు 10 లక్షలు సంపాదిస్తున్నారట, కొందరైతే కోట్లు సంపాదిస్తున్నారట. అంతకరం ఉంటుంది. ఇది న్యూమరాలజీ అనేది గ్రోయింగ్ ఇండస్ట్రీ, పెరుగుతూనే ఉంటుంది ఇంకా. ఓకేనా? 20 రకాలు సంపాదించవచ్చు దీంట్లో. అయితే సంపాదించిన తర్వాత గురించి 2024 అనేది ఎట్లుందో చూసుకుందాం. ఈ సుత్తి సోదాది గురించి డైరెక్ట్ టాపిక్లోకి వస్తున్నా. డైరెక్ట్ టాపిక్లో వస్తుంది. లైక్ చేశారు కదా, ఫార్వర్డ్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ చేయండి. ఇక డైరెక్ట్ టాపిక్లో చూసుకుందాం. 2024 అనేది ఇదిగోండి, 2 + 0 + 2 + 4. సో ఈ 0కి ఏముండదు కాబట్టి మనకు మొత్తం 2 + 4, 4 + 8. అబ్బా 2024 అనేది మంచిగా ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు. ఇక అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట, నీకు నాకు డింగు డింగు డంగడాంగడా. నానా 2024 అనేది నీ జీవితంలో కష్టపడకుండా ఉత్తగా రావాలంటే రాదండి, ఏది రాదు. ఇది మన దేశానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన జిల్లాకే కాదు, మన హైదరాబాద్కే కాదు, ప్రపంచం మొత్తం 2008. నేను చెప్పబోయేది చాలా చెవులు ఓపెన్ చేసుకొని వినండి. 2024 అనేది 2024 సంవత్సరం అనేది ఎలా ఉంటుందంటే, భూముల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెరిగినాయి కదా మొత్తం. హైదరాబాద్ సంగతి ఆగా, ఇప్పుడు కాంగ్రెస్ సీట్ వచ్చిందని ఆగం. ప్రపంచవ్యాప్తంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి 2024లో. బంగారం ఇప్పుడు 63,000 ఉందో ఏముందో నేను గూగుల్లో సెర్చ్ చేస్తా టుడే. ఎందుకంటే ఈ వీడియో నవంబర్ 14లో చేస్తున్నాం కాబట్టి మీకు బంగారం ధర డిసెంబర్ 14లో చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి. టుడే గోల్డ్ ప్రైస్ హైదరాబాద్
ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అంటే దాదాపుగా మనకు 63,005 ఉందండి హైదరాబాద్లో. సో 24 క్యారెట్స్ 99.99. సో మొత్తం ఇదైతే గిట్టు ఉందండి టుడే గోల్డ్ ప్రైస్ 63,005 రూపాయలు. కానీ 2024లో బంగారం ధర అది 70,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. మరి జాగ్రత్తనైనా కొనిపెట్టుకో. బంగారం ధర మాత్రం పెరుగుతుంది, దాంట్లో సందేహం ఏమి లేదు. ఇక నెక్స్ట్ తర్వాత పెట్రోల్ ధరలు. ఇప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. రాబోయే రోజులలో 2024లో పెట్రోల్ ధర కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రీ అన్నారు కదా, ఫ్రీ 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 అన్ని ఫ్రీలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రీ ఇస్తారు, అక్కడ ఫీజు వేస్తారు. సో అందుకోసమే పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయి. తర్వాత మైనింగ్, కోలు ఇవన్నీ పెరుగుతాయి. తర్వాత నిత్యావసర వస్తువులు మామూలుగా ఉండదు. మొన్న టమాటా ధర ఎట్లా పెరిగింది, నిన్న ఒక జోక్ వచ్చింది. ఒక వాళ్ళ అబ్బాయి, అరే ఈరోజు మార్కెట్లో ఏమేమి ధర ఉన్నాయో చూసుకోరా ఉల్లిగడ్డ అని అంటే, ఇగో నిజామాబాద్లో 100, కామారెడ్డిలో 90, తర్వాత హైదరాబాద్లో 80, మెదక్లో 40. అరే మెదక్లో 40. అరే నేను బస్తా తీసుకో ఏడుకమ్మా. అరే మెదక్లో 40 ఉందట, 10 కిలోలు పట్టుకొస్తా ఉల్లిగడ్డ అని అంటే, ఎందుకు ఫ్రీ బస్ కదా. నీ ఐడియాకు జోహారమ్మా బాబా. ఇక 2024 గిట్టే జరుగుతుంటది. తెలంగాణలో మాత్రం అదృష్టం మామూలుగా ఈడెక్తారు ఆడిపిస్తాడు. ఆడి మూత్రం పోవడానికి కూడా ఈడెందుకు పోతారు, బస్ ఎక్కి పోతా భలే చేసామన్నారు రేవంత్ అన్న. మామూలుగా లేదు. ఇక ఈ మధ్య భార్యను తిడతలేరట. ఎందుకో అమ్మ తిడితే పోతారట. ఎట్లా ఆలోచన అవుతుంది రేవంత్ అన్న. మామూలు ఐడియా కాదమ్మా, అసలు ఐడియా చేంజ్ అయిపోయింది. ఇగో ఇట్లా 2024 అనేది 8 నెంబర్ వస్తుంది. ఇక రాజకీయ నాయకులకి చాలా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసినవి జరగవు, ఎక్స్పెక్ట్ చేయని జరుగుతుంటాయి. ఎందుకంటే 8 నెంబర్ కూడా. ఇంకోటి ఈ 2024లో ఇది హెడ్ మాస్టర్ నెంబర్ అంటారు. హెడ్ మాస్టర్ అంటే ఏం చేస్తాడు, కరెక్ట్ టైం రావా, హెడ్ మాస్టర్ తలనొప్పి అంటారు కదా. మొత్తం హెడ్ మాస్టర్ నెంబరు 8. బాగా ధర్మానికి అంటే ఎవరు న్యాయము ఎవరు అధర్మము ఇవన్నీ చెప్తుంటుంది కాబట్టి. సో 8 నెంబర్ అనేది శని కర్మకారకుడు. లేట్ పనులు అవుతుంటాయి, చాలా లేట్ అవుతుంటాయి. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేట్ అవుతుంది, పెళ్లి చేయాలన్నా లేట్ అవుతుంది, మీరు డెవలప్ కావాలన్నా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ 8 మెల్లిగా తీసుకెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఏలినాటి శని, తర్వాత అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటేనే ఆ వ్యక్తికి అంత ఇబ్బంది ఉంటుంది. కానీ మరి 2024 అనేది అది 8 వచ్చింది కాబట్టి కొంచెం ఆ మహాదేవుని, తర్వాత ఈ కుబేర ముద్రని, మంచి ప్రాణాయాన్ని, ఆరోగ్యాన్ని ఉంచుకోండి. తర్వాత చాలా చక్కగా మీరు ఉన్నంతలోనే ధర్మపదంగా బతకండి. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ ప్రమాదాలు ఎక్కువ జరిగేట్టున్నాయి. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరిగేట్టున్నాయి. అమ్మ అసలు 2024 మొత్తం చూస్తే ఇదంతా ఇట్లా ఉందంటే ఇది ఆ యొక్క సంవత్సరం గురించి చెప్తున్నాను. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి అవన్నీ తర్వాత ఏ పేరుకి ఎట్లా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. కానీ ఒకటి మాత్రం, కష్టపడి ధర్మంగా ఉండేవాళ్ళు వాళ్ళు స్మార్ట్ వర్క్ చేసి, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, బ్లైండ్ వర్క్. అంటే స్మార్ట్ వర్క్ వాళ్ళు చాలా ముందే ఆలోచిస్తుంటారు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది స్మార్ట్ వర్క్తో ఉంటారు. హార్డ్ వర్క్ అంటే గాడిద కష్టం చేస్తూనే ఉంటారు. ఇక బ్లైండ్ వర్క్ అంటే 2024 లేదు, ఏం లేదు, కానీ చెప్పేదినా, ఈయన చెప్పేదినా, ఏం చెప్పేదినా, నా ఇష్టం, నేను చేసుకుంటా పోతుంటాను. బ్లైండ్ వర్క్ పోయి కింద పడతాను. బ్లైండ్ వర్క్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవడు చెప్పింది వినరు, ఏ మార్గాన్ని ఆస్ట్రాలజీ పాటించారు, న్యూమరాలజీ పాటించారు, సైకాలజీ పాటించారు, మోటివేషన్ ఉండదు, ఉండదు. బ్లైండ్ వర్క్ చేస్తూనే ఉంటారు, జీవితంలో పొదుగుదల ఉండదు. సో అట్లా కాకుండా కనీసం ఈ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఏదైనా సరే ఒక వర్క్ చేస్తే, మీరు స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా పవర్ఫుల్గా ముందుకెళ్తారు, దాంట్లో సందేహం లేదు. ఇంకోటి ఏంటిదంటే, ఈ 2024 అనేది 8 నెంబర్తో వచ్చింది, సాటర్న్ వచ్చింది. అంటే కర్మకారకుడు అందరినీ చూస్తుంటాడు, ఎవడు తప్పు చేస్తే వానికి శిక్ష ఖచ్చితంగా. ఎందుకంటే తులారాశి అధిపతి ఆయన శని కదా, మంచిగా ధర్మాన్ని, ఇప్పుడు నువ్వు మంచిగా చేసినావు అనుకో నీకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఇప్పుడు త్రాసు అన్నమాట, ఇది చూస్తే నీకు త్రాసులాగా కొడతలే, ఇది చూడండి మీకు త్రాసులాగానే ఉంటుంది. సో 2024లో 8 అనేది ఎట్లుంటుంది చూడండి,
ఇన్ఫినిటీ ఆనందం ఇస్తాడు, ఇన్ఫినిటీ బాధలు ఇస్తాడు అనమాట. సో ఈ శని మహారాజు చక్కగా ఎట్లంటే జడ్జిమెంట్ చేస్తుంటాడు అనమాట. అయితే తులారాశికి అధిపతి కాబట్టి ఇక చూడండి ఇలా జడ్జిమెంట్, తులారాశి జడ్జిమెంట్ ఇస్తారు ఇట్లా మంచిగా ఈ త్రాసు లాగా. మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్, చెడు పనులు చేస్తే చెడు రిజల్ట్. ఇదిగోండి మంచిగా ఇదిగో ఇలా పట్టుకుంటే నువ్వు గుడ్ థింగ్ చేసినావు, మంచి పనులు చేసినావు, నీకు మంచి రిజల్ట్సే ఉంటాయి. బ్యాడ్ థింగ్ చేసినావు, బ్యాడ్ థింగ్ రిజల్ట్సే వస్తాయి. సో అందుకోసమే జడ్జిమెంట్ చేస్తాడు. 8 నెంబర్ అంటే జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ చేస్తాడు. తర్వాత మీద ఒక కుండ కింద ఒక పిండ అంటే దీన్ని బట్టి చూడండి వీళ్ళు ఓపెన్ మైండెడ్ ఏమి ఉండదు ఇక్కడ, క్లోజ్డ్. సో అందుకోసమే ఇది మీకు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో 6 మంత్స్ నీకు ఇబ్బంది జరగవచ్చు, కానీ నెక్స్ట్ హాఫ్ బాగుంటుంది. తర్వాత ఈ 8లో పుట్టిన వాళ్ళు, 11లో పుట్టిన వాళ్ళు, 26లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంలో ఉన్నంత స్థాయికి వెళ్తారు, రియల్ ఎస్టేట్లో ఉన్న స్థాయికి వెళ్తారు, జడ్జీలు అవుతారు. సో ఇట్లా 8 నెంబర్. అయితే ఈ మనకి ఇయరే 2024 అనేది మనకు ఎక్కువగా ఏమొస్తుంది, దాదాపుగా మనకు 8 వస్తుంది. అయితే ఒక ఆప్షన్ ఏంటంటే మరి ఎట్లా గురూజీ నివారణ ఎట్లా మరి 8 వస్తుందంటే ఏం లేదు, చిన్న టాపిక్. ఆల్రెడీ మీరు అదే చేస్తారు. ఇప్పుడు 2024 అంటే చాలామంది ఏం చేస్తారంటే మొత్తం 2024 ఇట్లా 2024 అని రాయరు. ఎందుకంటే ఏం రాస్తారంటే ఇప్పుడు ఇట్లా రాస్తారనమాట. ఇవంతా నెల తేదీ XX ఇప్పుడు అయితే 2024 అని ఇట్లా రాస్తారు. లాస్ట్ 2-4 రాస్తారు ఎక్కువ, మొత్తం ఈ ముందరిది కూడా రాయరు. ఇది రాయరు. అదొక రెమెడీ. దీనివల్ల ఏమవుతుందంటే 2024 రాయకుండా జస్ట్ 24 అని రాస్తే ఏమవుతుందంటే ఇది 6 నెంబర్ వస్తుంది. దానివల్ల సక్సెస్కి స్థానం ఉంటుంది. తర్వాత 6, 7, 8 కూడా బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి అట్లా మనం ఆ సంవత్సరాన్ని కొంచెం పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే 8 నెంబర్ వచ్చిందంటే ఇక శ్రీకృష్ణ భగవానుడు వచ్చినట్టే. 8 నెంబర్ వచ్చినట్టు శ్రీకృష్ణ అష్టంలో పుట్టాడని నన్ను దుష్టదని అన్నారు, అష్టంలో పుట్టి నా కృష్ణునేమో దేవుడని అన్నారు. గుర్తుందా పాట? సో అందుకోసమే ఇప్పుడు 8 అంటే ఏంటిదంటే శ్రీకృష్ణునికి జన్మ ఆ యొక్క అవతారం 8వ అవతారం. ఆ అవతారమే 8వ అవతారం. తర్వాత శ్రీకృష్ణునికి ఆ యొక్క వయస్సు ఎన్ని సంవత్సరాలు బతికాడు భూమి మీద అంటే 125 సంవత్సరాలు బతికాడు. ఇది కూడా మీకు 1 + 2 + 5 = ఇది కూడా 8 వస్తుంది. తర్వాత శ్రీకృష్ణునికి అష్ట భార్యలు అన్నారు, 8 మంది భార్యలు. తర్వాత శ్రీకృష్ణునికి సంతానము 80 మంది సంతానం శ్రీకృష్ణునికి. సో ఆ తర్వాత మీకు కృష్ణ అనే పేరులో కూడా కృష్ణ ముకుంద మురారా అని ఈ కృష్ణ అనే పేరులో కూడా మీకు ఏం జరుగుతుందంటే 2 మెథడ్లో చెప్తా ఏం జరుగుతుంది. ఒకటిసారి సూపర్ స్టార్ కృష్ణ అవుతాడు, ఒకసారి మళ్ళీ ఐఎంఏ డిస్కో డ్యాన్సర్ అంటారు అనమాట. ఒకసారి అటుంటాడు అటుంటాడు. కృష్ణ అని అంటే చూడండి చాల్డియన్ మెథడ్లో 19 నెంబర్ వస్తుంది. తర్వాత పైథాగరస్ మెథడ్లో 35 వస్తుంది. జయ కృష్ణ అంటే అప్పుడే రైజింగ్లో ఉంటాడు. కమాన్ డూ యా అంటాడు. తర్వాత రాగండి గురూజీ నిద్ర వస్తుంది, ఇడ్లీ సాంబార్ తిన్నాను అంటాడు. సో మా కెమెరామెన్ అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఇది రైట్ అంటాడు, మళ్ళీ రాగండి 8 అవుతుంది. అదా ఈ 2 ఒకసారి అంటే 2 కోణాలు చూపిస్తారన్నమాట. సో ఇక్కడ కూడా ఏంటిదంటే 8 నెంబర్ అంటే సో హార్డ్ వర్కే ఇక్కడ కూడా. ఇది కృష్ణ అనేది పేరు చాలా అద్భుతం పేరు. కృష్ణ అనే పేరు చాలా అద్భుతమైన పేరు. అసలు వాళ్ళు న్యూమరాలజీగా చూసుకోకపోయినా కానీ 19 నెంబర్ వస్తుంది కదా. దీన్ని ఇప్పుడు మీకు ఒకటే మీకు మంచి జరుగుతుంది అనగానే ఇది యాక్టివేషన్లో ఉందని, ఇదేమో నీకు చిన్న ఏదైనా యాక్సిడెంట్ ఇది రాగా అమ్మా ఇది యాక్టివేషన్ అయింది రాబో అట్లా అనుకోవాలన్నమాట. సో ఇప్పుడు కృష్ణ అనేది ధనాకర్షణ మంచి పేరు. సో పిల్లలకు కూడా పెడతారు, చాలా మందికి పెడతారు. మా అన్నయ్య కూడా పేరు కూడా కృష్ణనే. సో మంచి పేరు అనమాట. సో అట్లా మీకు తెలిసిపోవాలి ఒక పేరు ఎందుకు పెడుతున్నాం, ఎట్లా పెడుతున్నాం, ఏ కంపెనీ పేరు ఎట్లుంది. సూపర్ స్టార్ కృష్ణ ఆయన పేరు శివరామకృష్ణ అని పేరు. అసలు కృష్ణ అని పెట్టుకుంటే బాగా హిట్ అయిపోయినాడు, సూపర్ స్టార్ కృష్ణ అయిపోయినాడు కదా. సో అట్లా మీకు ఈ 2024 అనేది తప్పకుండా మీకు అఖండ విజయాలు సాధించాలని జనవరి 1 రోజు మాత్రం నేను చెప్పేది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. జనవరి 1 జనవరి 10 జనవరి 19వ తారీఖు మీరు బైకులు కొంటారా, కార్లు కొంటారా, గృహప్రవేశం చేస్తారా, మ్యారేజ్ చేస్తారా. ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా అప్పుడు మ్యారేజ్లో ఇవిలే అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను ఖచ్చితంగా. 2024 మాత్రం మీరేం బాధపడద్దు, భయపడద్దు, నేనున్నా.
మీరు ఉన్నారంటారు కానీ మీ కన్సల్టేషన్ మామూలుగా లేదు, చినికి చార్టర్ అవుతుంది. అరే నేను ఇప్పుడు కన్సల్టేషన్ చేసే వాళ్ళకి ఒక టైం ఉంటుంది, ఈ చేయని వాళ్ళు ఐఎమ్ గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయి, అది ఒకటి పుణ్యం పురుషార్థం వస్తుంది కదా. లైవ్ మనీ పవర్ బాబా పనులు లైవ్ ఈవినింగ్ మీకోసమే కదా నేను చేసేది. నాకు ₹1 కోటి వచ్చినాయి సులభంగా వేగంగా అండి అన్నాను విన్నాను కన్నాను అనుభవిస్తున్నాను. గోల్డెన్ టైం స్టార్ట్ నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మీరు యాక్టివేట్ కాండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.